గన్నవరం ఎయిర్పోర్ట్‌ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌గా మార్చాలన్నది గతంలోని ప్లానింగ్. 2014, 19 మధ్యలో అశ్విని దత్ లాంటి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి స్థలాల్ని తీసుకుని దానికి బదులుగా అమరావతిలో ల్యాండ్స్ ఇచ్చినటువంటివి కూడా ఉన్నాయి. ఆ ఫ్లాట్లు ఈ మధ్యన ఇచ్చినట్టున్నారు. అంత జరిగిందప్పుడు. అయితే ఇప్పుడు ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే విస్తరణ అన్నటువంటి దాన్ని పక్కన పెట్టారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగే టెర్మినల్ ఉంది అందులో. అది ఇంకా విస్తరించే పనిని పక్కన పెట్టేసినట్టే, ఇక ఆపేసినట్టే. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు కాబట్టి ఇక దాని మీద దృష్టి సారించదు బాబు సర్కార్. అది అక్కడతో ఆగిపోయినట్టే. మరి భూ సేకరణ చేసినటువంటి ఏం చేస్తారో తెలియదు. ఇంకో పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ నడుస్తోంది. అదే పనులు జరుగుతున్నాయి. అది మేబీ వచ్చే ఏడాది కానీ ఆ పై ఏడాదికి కానీ ఇనాగరేషన్ ఖచ్చితంగా జరిగిపోతుంది. ఎందుకంటే ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో పీపీపీ మోడ్లో నడుస్తుంది కాబట్టి. సరే, కర్నూలు, కడప ఇవన్నీ ఆల్రెడీ వచ్చున్నాయి. ఇప్పుడు కొత్తగా తాడేపల్లిగూడెంలో పెడతామంటున్నారు, అట్లాగే కుప్పంలో పెడతామంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కడప విమానాశ్రయం 29 కిలోవాట్ల గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ ఏర్పాటుకి 20,62,420 రూపాయలు కేంద్రం ఇచ్చింది. అట్లాగే రాజమండ్రి విమానాశ్రయం డివిఓఆర్ డాఫ్లర్ విహెచ్ఎఫ్ ఓమ్నీ రేంజ్ సబ్ హెడ్ ఎలక్ట్రికల్ వర్క్స్కి 12,01,933 రూపాయలు కేటాయించారు. విశాఖ ఎయిర్పోర్ట్కి 5 రకాల ఎల్ఈడి ఫిక్చర్ల సిట్సీకి 13,34,551. స్టాఫ్ క్యాంటీన్ సదుపాయ ఏర్పాటుకి అన్ని పనులకి టెండర్లు పిలిచారు. ఇందులో కొన్నిటికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కొన్నిటికి కేంద్ర ప్రభుత్వ నిధులు నడుస్తున్నాయి.